హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బిర్యానీ తయారు చేస్తున్నానండి. నేను దానికోసం కేజీ చికెన్ తీసుకున్నాను. అందులోకి తగినంత కారం, తగినంత ఉప్పు తీసుకోండి. మీరు కూడా ఉప్పు తీసుకున్నానండి. అందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువనే తీసుకోండి, 2 స్పూన్స్ తీసుకోండి. ఎందుకంటే బిర్యానీలోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుందండి. అందులోకి పసుపు, 1 స్పూన్ పసుపు, అందులోకి గరం మసాలా పౌడరు, ఒక స్పూన్ సరిపోతుందండి. ధనియాల పౌడరు, ఒక స్పూను, ఇందులోకి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. పెరుగు ఎందుకు వేస్తామంటే చికెన్ జ్యూసీగా ఉంటుంది బిర్యానీలో. ఇవన్నీ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఏదైనా తక్కువ అని అనిపించినట్లయితే కొంచెం ఇప్పుడే వేసుకోవచ్చు. నేను కేజీ రైస్ తీసుకున్నానండి. అందులోకి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నానండి. ఇది మంచిగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో మసాలాలన్నీ వేసి వాటరు పెట్టుకోవాలి. రైస్కి పెట్టుకున్న తర్వాత ఆ రైస్ బౌల్లో వేయాలి. 70% ఉడికిన తర్వాత మనం చికెన్లోకి వేసుకుందాం. ఇలా ఉంటుంది చికెన్. ఇలా వేసుకోండి 70%. తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. మీకు నచ్చినట్లయితే వేసుకోండి, లేకపోదంటే వదిలేయండి. వేసుకొని నేనైతే మూత పెట్టేసి గోధుమ పిండితోనే చుట్టూలా ఆవిరి బయటికి పోకుండా పెట్టుకున్నానండి. మీరు కూడా అలానే పెట్టుకోండి. అలా పెట్టుకున్నట్లయితే రైస్ మంచిగా అవుతుంది. నేను ఇలా పెట్టుకున్నానండి. వేడి వేడి బిర్యానీ రెడీ. ఎంతో రుచికరమైన బిర్యానీ. మీరు కూడా ఇలానే చేసుకొని చూడండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. పుల్లలుగా రైస్ మంచిగా అయిందండి. ఇక తినేయడమే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.